లిఫ్ట్ సర్వీస్ అనేది నేర్చుకొని వాళ్ళందరికీ కూడా ఒక ఆపర్చునిటీ అవుతుంది. సో ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. పుట్టిన మా కంపెనీకే కాకుండా వేరే అన్ని కంపెనీస్ కూడా అయితే ఇప్పుడు సర్వీస్ ఇద్దామంటే కూడా జనరల్గా ఏమైపోతుందంటే ఒక టెక్నీషియన్ వెళ్తాడు, ఆ టెక్నీషియన్ ఎక్కడ జాబ్ చేయట్లేదు. ఇప్పుడు నా దగ్గర అయితే జాబ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఒక 150 మెంబర్స్ ప్లస్ చేస్తున్నారు. సో వేరే వాళ్ళ దగ్గర జాబ్లో జాయిన్ అయితే కూడా కొంచెం పని వచ్చిందంటే సపరేట్గా వెళ్ళిపోయి డైరెక్ట్ ఇప్పుడు మీ అపార్ట్మెంట్ ఉందనుకోండి, నేను ఒక 25,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను అనుకోండి, మీతో వచ్చి నేను 5,000 తీసుకుంటా అంటాడు. 5,000కి పని అవుతుందా అంటే అవ్వదన్నమాట. మీరు ఆలోచించండి, పెట్రోల్ డబ్బులు ఎంత అవుతాయి, దానికి సర్వీస్ చేయాలి. సో మరి వాళ్ళు ఎట్లా సర్వే అవుతున్నారు అంటే ఏదైనా లిఫ్ట్ పాడైపోయినప్పుడు వాళ్ళకి దానికి ఛార్జ్ చేసి డబ్బులు వస్తున్నాయి. సో బేసిక్గా ఇప్పుడు సర్వీస్ టీమ్ని పెంచుకుంటూ వెళ్తున్నాము. సో ఎవరికైతే మనం లిఫ్ట్స్ సప్లై చేస్తున్నామో వాళ్ళకి ఇబ్బంది కాకుండా సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతాం. ఎంతసేపట్లో అంటే ఈరోజు లిఫ్ట్ ఆగిపోయింది అనుకోండి, 24 అవర్స్లో మనిషిని పంపించి అక్కడ ఇబ్బంది లేకుండా ఏదైనా పాడైతే పార్ట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. మీరు చూసారు, కంప్లీట్ యాక్సెసరీస్ అన్నీ మెయింటైన్ చేస్తున్నాను. సో ఏ ఇబ్బంది రాకుండా చూడడానికి ప్రయత్నంలో ఉన్నాం.